సార్ బీసీసీఎం మా ఆకాంక్ష మహేష్ గౌడ్ మర్మం. ఇంట్రెస్టింగ్గా ఇది అంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ అయిపోయి 2 ఏళ్ల పాలన ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మహేష్ గౌడ్ నిన్న మాట్లాడారు. అంటే పంచాయతీ ఎన్నికలు కూడా ఈరోజు గ్రామ పంచాయతీ తెలంగాణలో ఈ పడి ఫలితాలు కూడా సర్పంచ్ల వరకు అవుతాయి మొదటి దఫా. ఆయన ఏమన్నారంటే తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రావాలి అనేది మా ఆకాంక్ష. మా ఆకాంక్ష అనడంలో మా దీర్ఘకాలిక ఆకాంక్ష. ఇప్పటికిప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని మేమేమి అంటే ఆయన జాతి పడుతున్నాడు మహేష్ గౌడ్. ఆయన కూడా గతంలో కూడా ఉన్నారు కదా. అదే సమయంలో తననేమన్నా అనుకుంటారేమో అని నేనైతే సంతృప్తిగా ఉన్నాను పీసీసీ పదవితో. నాకేమీ ఈ సమస్య లేదు, కానీ బీసీ ముఖ్యమంత్రి రావాలి అని. ఇందులోనే ఒక సమస్య ఉంది. ఇప్పుడు తను మంత్రి కాలేదనే ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వాళ్ళు నిరంతరం మాట్లాడుతున్నట్టు, లేకపోతే ఎవరెవరు కండువాలు మార్చుకున్న వాళ్ళ రాజీనామాలు, రాజకీయంగా అనేకమైన అప్పుడప్పుడు భిన్న భిన్న స్వరాలు ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి అని కూడా కొంతమందిని ప్రస్తావించి పరిచయం చేసిన సందర్భాలు కూడా జరిగాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో ఇలాంటి సమయంలో ఇటు గ్లోబల్ మీటు, అటు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి రావటం, వీటన్నిటి మీద కాస్త ప్రాపగండాలో రేవంత్ రెడ్డి కొంచెం దూకుడుగా ఉన్నప్పుడు ఎందుకు పీసీసీ అధ్యక్షుడు బీసీ ముఖ్యమంత్రి కావాలి అని అంటున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న కూడా ఉంది. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, 15 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని కూడా 1-2 సార్లు ప్రకటించారు. కార్యక్రమాలు కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని అని మీరు ఎలా ప్రకటిస్తారు? కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం కదా నిర్ణయించాలని కొంతమంది దాని మీద అభ్యంతరాలు కూడా పెట్టారు. ఇప్పుడు మరి ఈయన ఆకాంక్ష నెరవేరాలంటే మరి 10 ఏళ్ల తర్వాత కావాలని కోరుకోరు కదా. ఈయన బీసీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల లోపు రావాలనే కోరుకొని ఉండాలి కదా. కాబట్టి అందుకనే అంటున్నా మహేష్ గౌడ్ మాటలో మరో ఏంటో మళ్ళీ ఆయనే చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే మనం అలాంటి వాళ్ళు మీరు మాట్లాడాక మీరు లేనిపోయిన అర్థాలు తీశారు, నేను మామూలుగా అన్నాను, ఇటువంటివి చెప్తారు. ఇప్పటికిచ్చిన బీసీ రిజర్వేషన్ల మీదే చాలా సమస్యలు. ఒక బీసీ ఇదేది న్యాయం జరగలేదని మొన్న ఒక ఆత్మాహుతి, ఈశ్వర్ అనే అతను ఆత్మాహుతి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా జరిగాయి. మరి ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడారో ఏం చెప్తారో చూడాలి మనం ఇంకా.